వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మీ అందరికీ తెలిసిందే కదా, ఒక అమ్మాయి నరేంద్ర మోదీ గారిని బూతులు తిడుతూ నిజంగా ఎంత దారుణంగా మాట్లాడింది ఆ అమ్మాయి అనంటే వినడానికి చాలా అసభ్యకరంగా ఉంది. అలాంటి అసభ్యకరమైన బూతులు తిట్టిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మీద ఈరోజు కేసు పెడితే వకాల్తా తీసుకుంటూ సిజేపీ నేత అభిజిత్ దీప్కే వచ్చిండు. ఫస్ట్ ఆ అమ్మాయి మాట్లాడింది నేను ఒకసారి వినిపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. मोदी गाली क्यों दे रहे हैं? मोदी गाली देने का रीजन क्या है? उसने करा ही क्या यहाँ पे? उसने करा ही क्या हमारे लिए? करा ही क्या उसने? उसने रोड पे आके खड़ा किया, पिछवाड़े में कीड़े लगेंगे। मोदी हगेगा, उसके पिछवाड़े में कीड़े लगेंगे। धर्मेंद्र प्रधान के लिए क्या बोलना चाहेगा? साले टकले चाइनीज की औलाद, साले मोटे हगुए, पहले हग ले तू भोसड़ी के, पहले हग ले। भाई दूरी रखो यार, दूरी रखो। थोड़ा सा पीछे कर यार, इन्होंने पकड़ा, मैंने तो कुछ किया नहीं। भोसड़ी की तूने करा क्या? सिर्फ एबीसीडी आती है, हगेल की औलाद। చూసారు కదా, ఇప్పుడు మీరు వీడియోలో చూసిన అమ్మాయి పేరు రుచికా సింగ్. ఈమె మాట్లాడిన మాటలు చూసి ఈమె మీద కేసు నమోదైంది. కేసు నమోదవుతే పాపం అభిజిత్ దీప్కే ఈమెకు వకాల్తా తీసుకొని మాట్లాడుతాడు. ఆయన మాట్లాడిన వీడియో కూడా ఒకసారి చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. अभी देखा कि एक लड़की के ऊपर गाली देने के लिए केस किया गया है। तो एक बात तो ये है कि अगर आप केस कर रहे हो गाली देने के लिए, तो उन बीजेपी के आईटी सेल पर कब केस किए जाएंगे जो इतने सालों से लड़कियों को गंदी गंदी गालियां ऑनलाइन दे रहे थे, क्या क्या शब्द इस्तेमाल नहीं कर रहे थे वो लड़कियों के लिए, कहीं से भी वो इज्जत नहीं कर रहे थे लड़कियों की। और वो लोग प्राउडली अपने बायो में लिखते थे फॉलोड बाय पीएम मोदी। ऐसे लोगों ने लड़कियों को गंदी गंदी गालियां दी है, उनके ऊपर केस कब होंगे? और बात बस बीजेपी आईटी सेल तक नहीं है, इनके मेंबर ऑफ पार्लियामेंट जो है रमेश बिधूड़ी जी, उन्होंने किन शब्दों का इस्तेमाल किया था एक फेलो मेंबर ऑफ पार्लियामेंट के लिए सबको याद है। यूपी के जो सीएम है योगी आदित्यनाथ, उनका एक वीडियो भी आया था जहां पर जो एनआई का कैमरा पर्सन था उसके लिए भी उन्होंने गालियां दी थी। तो ये क्या चल रहा है? इस देश में दो कानून चल रहे हैं क्या? यूथ के लिए एक अलग कानून है और बीजेपी और उनके नेताओं के लिए अलग कानून है। और गाली देना कोई अपराध नहीं है, गाली देना इज नॉट अ क्राइम। अगर कोई गाली देता है वो बुरा हो सकता है, वो बुरी बात हो सकती है, तो उसको आप समझाइए, उसको आप कहिए कि गाली मत दो। लेकिन केस किस बात पर किया जा रहा है? अगर गाली देने पर केस करना पड़े तो सबसे ज्यादा केसेस जो होंगे वो बीजेपी आईटी सेल पर होंगे, क्योंकि सबसे ज्यादा औरतों को गंदी गंदी गालियां उन्होंने ही दी है। और बीजेपी के नेताओं पर होंगे जिन्होंने इतनी गंदी गालियां इतने सालों से दी और पार्लियामेंट के अंदर भी दी है। అభిజిత్ దీప్కే ఏమనుకుంటాడంటే బూతులు తిట్టడం స్వేచ్ఛ అనుకుంటాడు. సార్, బూతులు తిట్టడం స్వేచ్ఛ కాదు, జరా చట్టాలు ఏంటి అనేది తెలుసుకోండి. ఆయన ఏం మాట్లాడాడంటే, నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను, ఒక అమ్మాయిపై బూతులు తిట్టినందుకు కేసు నమోదు చేశారు. ఒకవేళ బూతులు తిట్టినందుకే కేసు నమోదు చేసినట్లయితే ఇన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో అమ్మాయిలను దారుణమైన బూతులు తిడుతున్న బీజేపీ ఐటీ సెల్పై ఎప్పుడు కేసులు పెడతారు? ఆ అమ్మాయిల కోసం ఎలాంటి పదాలు ఉపయోగించారో ఏమాత్రం గౌరవించలేదో తెలుసు. వాళ్ళు చాలా గర్వంగా తమ బయోలో ఫాలోడ్ బై పీఎం మోదీ అని రాసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు అమ్మాయిలకు దారుణమైన బూతులు ఇచ్చారు, వారిపై కేసులు ఎప్పుడు పెడతారు? కేవలం బీజేపీ ఐటీ సెల్ వరకే కాదు, వారి ఎంపీ రమేష్ బిధూరి గారు ఒక తోటి పార్లమెంట్ సభ్యుడిపై ఎలాంటి పదాలు ఉపయోగించారో అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఏఎన్ఐ కెమెరాను తిడుతున్న వీడియో కూడా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఈ దేశంలో రెండు రకాల చట్టాలు నడుస్తున్నాయా? యువతకు ఒక రకమైన చట్టం, బీజేపీ మరియు వారి నాయకులకు మరో రకమైన చట్టమా? బూతులు తిట్టడం అనేది నేరమేమీ కాదు. ఎవరైనా బూతులు తిడితే అది చెడు కావచ్చు, చెడు విషయం కావచ్చు. వాళ్ళకి చెప్పి అర్థమయ్యేలా చూడండి, తిట్టవద్దని చెప్పండి. కానీ ఏ విషయానికి కేసు పెడుతున్నారు? ఒకవేళ బూతులు తిట్టినందుకే కేసులు పెట్టాల్సి వస్తే అత్యధిక కేసులు బీజేపీ ఐటీ సెల్ మీదే పడతాయి. ఎందుకంటే మహిళలను అత్యంత దారుణమైన బూతులు తిట్టింది వాళ్ళే. అలాగే బీజేపీ నాయకులపై పడతాయి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వారు బయట మరియు పార్లమెంట్ లోపల కూడా దారుణమైన బూతులు తిట్టారు. బూతులు తిట్టడం నేరం కాదు అని ఆయన చెప్తాడు. అభిజిత్ దీప్కే యువతను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. రాళ్ళు తీసుకొని కొడితే తప్పు కాదు, పోలీసుల్ని కొడితే తప్పు కాదు, పెప్పర్ స్ప్రే చేస్తే తప్పు కాదు, బూతులు తిడితే తప్పు కాదు. బాబు, నువ్వు యువతను ఒక మంచి దారిలో పెట్టాలనుకుంటున్నావా? యువతను సర్వనాశనం చేసేసి నువ్వు వాళ్ళ భుజాల మీద ఎక్కి తైతక్కలాడాలనుకుంటున్నావా? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు? సోషల్ మీడియాలో
కాలర్ ఎగరేసుకుంటూ దేశ ప్రధానికి సంబంధించి నోటికొచ్చినట్టు మాట్లాడతామని మాట్లాడుతూ ఎంత నీచంగా దిగజారితే చట్టం తన పని తాను చేసుకుపోతుంటే దానికి రాజకీయ రంగు పూసి బీజేపీని తీసుకొచ్చి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నావు. ఇది ఏ రకమైన న్యాయం? ఇది క్రైమ్ కాదా? దీన్ని సమర్థించడాన్ని ఎలా చూడాలి? ఐటీ సెల్ అయినా సాధారణ వ్యక్తులైనా చట్టం ముందు అందరూ సమానమే. గతంలో ఇతర పార్టీల మద్దతుదారులు, నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులను, పాత్రికేయుల్ని ఏ స్థాయిలో దూషించారో, ఎలాంటి పదజాలం వాడారో ఈ దేశ ప్రజలు మర్చిపోలేదు. అప్పుడు లేని ఈ చట్టం నీతులు ఇప్పుడు గుర్తొస్తున్నాయా నీకు? తప్పు ఎవరు చేసినా తప్పే. బూతులు తిట్టడాన్ని బాధ్యతారాహిత్యంగా వెనకేసుకొస్తూ దాన్ని ఒక సాధారణ విషయంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సమాజం ఎప్పటికీ అంగీకరించదు, ఊరుకోదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మరియు బిఎన్ఎస్ చట్టాల ప్రకారం స్పష్టమైన నేరం అది అనేది ఉంది. అది నేరం కాదు అని నువ్వు చెప్తున్నావంటే చట్టాన్ని అవమానించటమే. ఒకే ఒక విభాగాన్ని లేదా పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ట్రోలర్స్ చేస్తున్న తప్పులను ఎందుకు ప్రశ్నించావు నువ్వు? నీకు బీజేపీ ఐటీ సెల్లే కనబడుతుందా? బూతులు తిట్టేవారికి నచ్చజెప్పు అని చెప్పడం వల్ల సైబర్ వేధింపులు చేసేవారికి మరింత ధైర్యం ఇచ్చినట్లయితుంది. వాళ్ళ అదుపులోకి వస్తారా? అది తప్పే. ముమ్మాటికి అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.